ఒకరోజు భగవాన్ రమణ మహర్షి తన ఆశ్రమంలోని వంటగదికి వెళ్ళారు. అక్కడ నేల మీద బియ్యపు గింజలు పడి ఉండడం చూశారు. ఆయన వెంటనే కింద కూర్చొని వాటిని ఒక్కొక్కటిగా ఏరడం మొదలుపెట్టారు. కాసేపటికి అక్కడికి ఆయన శిష్యులు వచ్చారు. తమ గురువుగారు నేల మీద కూర్చొని బియ్యపు గింజలు ఏరుతుండడం చూసి విస్తుపోయారు. ఆత్మజ్ఞానం కోసం ఇంటిని, తల్లిని, ఇతర బంధువులను విడిచిపెట్టి వచ్చిన రమణ మహర్షి ఇలా బియ్యపు గింజలు ఏరడం ఏమిటా అని వాళ్ళల్లో వాళ్ళు చెవులు కొరుక్కున్నారు. ఉండబెట్టలేక వారు ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, నేల మీద పడి ఉన్న కొన్ని బియ్యపు గింజలకి ఇంత ప్రాధాన్యం ఇవ్వాలా? మన ఆశ్రమంలో బియ్యపు బస్తాలకు ఏమాత్రం కొరత లేదు కదా అని ఆయనను మెల్లగా అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో చూడండి. మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా చూడడం సరికాదు. వీటి లోపల ఏమున్నాయో చూడగలగాలి. మీకెవ్వరికీ అన్నదాత శ్రమ కనిపించడం లేదా? సూర్యుడి వెలుగు కనిపించడం లేదా? ఆయనిచ్చే గాలి లేదా? మృదువైన మట్టి లేదా? ఇలాంటివేమీ చూడలేకపోతున్నందువల్లే మీరు వీటిని ఉత్తి బియ్యపు గింజలుగా అనుకుంటున్నారు. కానీ నేను చెప్పినవన్నీ వీటిలో కనిపించి ఉంటే కింద పడిపోయిన ఈ బియ్యపు గింజల్ని ఏరాలా అని నన్ను అడిగేవారు కాదు. ప్రతి బియ్యపు గింజకు భగవంతుడి కటాక్షం ఉందన్న సంగతి మర్చిపోకండి. మీరు ఈ వాస్తవాన్ని విస్మరించకండి. ఎప్పుడైనా సరే మీ పాదాలతో వాటిని తొక్కి వృధా చేయకండి. నేల మీద పడిన బియ్యపు గింజలను భద్రపరిచి తినడం ఇష్టం లేదనుకుంటే వాటిని పక్షులకైనా వెయ్యండి. అవి ఎంతో తృప్తిగా తింటాయి అని ఆయన మాటలు విన్న తర్వాత శిష్యులు ఇక నోరెత్తితే ఒట్టు.